ప్రతి ఏటా విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే లోక్ నాయక్ ఫౌండేషన్ లో పురస్కారాల ప్రధానోత్సవం జనవరి 18న నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ తెలిపారు. గత 19 ఏళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, జనవరి 18న జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతున్నట్టు తెలిపారు. అదే రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. 19 సంవత్సరాల క్రితం ఇది యూట్యూబ్లో ఉంది, అందరూ కొట్టేసి చూసేసుకోవడమే పెట్టి యూట్యూబ్ లోయం అందించి పుస్తక ప్రచురణకు ప్రతి రచయితకి తన పేరు చూసుకున్నప్పుడు తల్లి మొట్టమొదటిగా లోక్ నాయక్ ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించి దాని ద్వారా తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి మొదలైనటువంటి విషయాలలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రముఖుల్ని ఎంపిక చేసి వారిలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన ఎన్టీ రామారావు గారి వర్ధంతి, అమితాబ్ బచ్చన్ గారి తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గారి వర్ధంతి ఒకే రోజు జనవరి 18వ తేదీన విశాఖపట్నంలో 19 సంవత్సరాలుగా తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజున ఆ సాహిత్య పురస్కారం యొక్క విలువ 2 లక్షల రూపాయలు. నారాయణ రెడ్డి గారు లాంటి వారు దీన్ని ఆంధ్ర జ్ఞానపీఠ అని చెప్పని అభివర్ణించారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రాబోయేటువంటి జనవరి 18వ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాల ప్రదానం జరుగుతుంది. అదే సందర్భంగా ఎన్టీ రామారావు శత జయంతి కాబట్టి శత జయంతి ఉత్సవాలు కూడా అదే రోజు మేము నిర్వహిస్తాం. ఈ శత జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా మాన్య పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు కూడా గౌరవ అతిథిగా వస్తారు. మరలా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు గౌరవ అతిథిగా వస్తారు. ఈ సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఈ సంవత్సరానికి స్వాతి సంపాదకులు, స్వాతి వ్యవస్థాపకులు అయినటువంటి వేమూరి బలరాం గారికి, స్వాతి బలరాం గారికి ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది. అందులో భాగంగానే జీవన సాఫల్య పురస్కారం కింద ఎవరైతే వారి వారి రంగాల్లో పని ప్రారంభించి ఆ రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగారో వారిని కూడా ₹1,00,000 నగదుతో సత్కారం చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి వారు సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అని అమెరికా